31వ తేదీ మే నెల 2026వ సంవత్సరం. ఈరోజు దేవుని వాగ్దానము నిర్గమకాండము 14వ అధ్యాయము 14వ వచనము. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయే ఉండవలెనని ప్రజలతో చెప్పెను. సహోదరి సహోదరులారా, ఇశ్రాయేలు ప్రజలను ఫరో సైన్యం తరుముతూ ఉన్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలు వారికి ఎంతగానో భయపడుతూ ఉంటారు. భయంతో ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మోషే వారితో పలుకుతున్న మాటలివి. మీరు ఊరకయే ఉండండి, యెహోవా మీ పక్షమున యుద్ధం చేస్తాడు అని. ఇశ్రాయేలు ప్రజలు అలా చూస్తూ ఉండగానే ఆశ్చర్యరీతిగా ప్రభువే ఎర్ర సముద్రమును 2 పాయలుగా చేసి ఇశ్రాయేలు ప్రజలను ఎర్ర సముద్రము గుండా నడిపించి ఫరో సైన్యమును ఆ ఎర్ర సముద్రంలో ప్రభువు ముంచివేస్తాడు. అద్భుతముగా ఇశ్రాయేలు ప్రజలను ఫరో సైన్యము నుండి ప్రభువే కాపాడతాడు. మన జీవితాలలో కూడా కొన్ని శ్రమలు, కష్టాలు ఎంతగానో మనల్ని భయపెడుతూ ఉంటాయి. వాటి నుండి బయటపడటానికి మనం సొంతంగా ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ విడుదల పొందము. కానీ ప్రభుపై ఆధారపడితే ప్రభువు తప్పకుండా మనకు సహాయం చేస్తాడు. మనకు ఎటువంటి శ్రమ కలిగినా ప్రభు సన్నిధిలో హృదయపూర్వకముగా సహాయం కోసము మొరపెట్టాలి. ప్రభుపై ఆధారపడే వారిని ప్రభువు ఎన్నడూ విడిచిపెట్టడు. మనం అలా చూస్తూ ఉండగానే ప్రభువే అద్భుతముగా మన తరఫున యుద్ధం చేసి మనకు విజయాన్ని అనుగ్రహిస్తాడు. యుద్ధము యెహోవాదే. ప్రార్థన. పరిశుద్ధుడవగు ప్రభువా, మీ పరిశుద్ధమైన నామమునకు తరతరములు యుగయుగములు మహిమ కలుగును గాక. మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం తండ్రి. మాకు ఎటువంటి శ్రమ కలిగినా కేవలము మా జ్ఞానముపై, బలముపై లేదా మనుషులపై ఆధారపడే వారముగా మేము ఎప్పుడు ఉండకూడదు తండ్రి. ముందు మిమ్మల్ని ఆశ్రయించి సహాయం కోసము మొరపెట్టాలి ప్రభువా. ఎవరెవరము ఎటువంటి సమస్యలతో బాధపడుతూ ఉన్నామో సమస్తమును ఎరిగిన దేవుడవు ప్రభువా. మేమైతే పోరాడలేము, కానీ మీరే మా తరఫున యుద్ధం చేసి మాకు విజయాన్ని అనుగ్రహించి మీ సాక్షులముగా మమ్మల్ని నిలబెట్టమని, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి, అపాయముల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్.